గుడ్ మార్నింగ్ మున్నార్. మూన్నార్లో సెకండ్ డే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట ఎక్కడైనా చేయాలనేసి అనుకుంటున్నాం. మేము ఆఫ్టర్నూన్ నైట్ మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి మార్నింగ్ టిఫిన్ బయట తినేస్తాం. సో మేము నైట్ వచ్చాం కదా, బయట లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుంది అసలు. తిరుపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. కేరళలోనే ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇది. బాహుబలి వాటర్ ఫాల్ అంటారు. అలాగే మన పుష్ప మూవీలో కూడా తీశారు. చాలా ఫేమస్ అది. అప్పుడే ఒక 2 times వెళ్ళాం, కానీ 3rd time వెళ్ళడం. సో వీడియో కంటిన్యూగా చూడండి. మంచి మంచి లొకేషన్స్, మెస్మరైజ్ అయ్యే అందాలు, కేరళ అందాలన్నీ మీరు చూడొచ్చు. ఇది మున్నార్ టౌన్. ఇది ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి నైట్ మిగిలిన టిఫిన్ ఫినిష్ చేసి బయలుదేరేసాం. మూనారు మంచి టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్. కేరళలో టాప్లో ఉంటుంది. కేరళలోనే హైయెస్ట్ విజిటర్స్ ఉండే ఏరియా ఇది మున్నార్. చాలా బాగుంటుంది. మంచి మంచి లొకేషన్స్, టీ గార్డెన్స్, లేక్లు, జలపాతాలు. సో ఇలా వర్ణించలేమన్నమాట. ఎక్స్పీరియన్స్ చేయడం తప్ప మనం ఏమాత్రం వర్ణించలేము. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మదురై, రైట్ తీసుకుంటే కొచ్చిన్ హైవే. ఇది NH85. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము కొచ్చిన్ రూట్కి వెళ్తున్నాం. వావ్, వెళ్ళే దారిలో మంచి లొకేషన్ వస్తే కొద్దిసేపు ఆపేసాం. క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. క్రౌడ్ కూడా ఎవ్వరు లేరు. చాలా పీస్ఫుల్గా ఉంది.
లొకేషన్స్ అయితే మామూలుగా లేవు, భూతల స్వర్గం అసలు. చూస్తున్నారుగా టీ గార్డెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఇక్కడ లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోవచ్చు హ్యాపీగా. నేచర్లో కాసేపు అలా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు. చాలా బాగుంది. అగ్గో 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 అగ్గో. వావ్. చూపు మేరలో ఎవ్వరు లేరు అసలు. ఈ ఫారెస్ట్లో మేము తప్ప ఇంకెవ్వరు లేరు అనిపిస్తుంది. చూస్తున్నారుగా, అసలు వెహికల్స్ రావడం పోవడం కానీ ఏం లేవు. ఓన్లీ ఒక వెహికల్ అయితే వెళ్ళింది. సో మూన్నార్ అయితే కొద్దిగా దాటేసాం. అత్తిరిపల్లి టువర్డ్స్ అత్తిరిపల్లి అనమాట. మధ్యలో స్పైసెస్ వస్తే కొద్దిగా తీసుకోవడానికి ఆపాం. ఎందుకంటే కేరళలో ఒరిజినల్ స్పైసెస్ దొరుకుతాయి అనమాట, చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ కొన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. Munnar spices. Benchmark. తెలుగా సార్ మీరు మనకి దాల్చిన చెక్క వద్దా? హాఫ్ కిలో తీసుకుంటావా? 650. చిన్న పిల్లలకి చిన్నది కాబట్టి చిన్నది ఇస్తాను. అన్ని రకాల స్పైసెస్ మంచి క్వాలిటీతో ఇక్కడ దొరుకుతాయి. చాక్లెట్స్ పిల్లలకి ఏదైనా చాక్లెట్స్ చూద్దాం. లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఒకేగాడు ఏం తింటాడో తీసుకోవాలి. తంతాడు వాడు.
గార్లిక్ ఇవి ఇష్టమా పెట్టి వాళ్ళకి? இது வந்து 100 கிராம் 90. ఇవా Immediate same 100 gram 90 rupees. 100 grams ఉంది. అంటే నాకు ఇష్టమైందే. నాకు ఏ ఓ డ్రెస్సులు ఆడండి, మీ నాయన వచ్చినప్పుడు చెప్పి ఎత్తుకొని వస్తాను. ఏం చాక్లెట్స్ వద్దరా? రోజాకి ఏమన్నా తింటుందా? మొత్తం పనులన్నీ రాజు పెట్టట్టుగా తీసుకోవాలి. షాప్ చూడు బాగుందా? కొన్ని స్పైసెస్ చాక్లెట్స్ పిల్లలకి అన్నీ తీసేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలా. టువర్డ్స్ అత్తిరిపల్లి జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. మధ్యలో మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి ఊర్లన్నీ చూసుకుంటూ స్లోగా వెళ్తున్నాం. అయితే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే అత్తిరిపల్లి ముందు కొద్దిగా ఫారెస్ట్ ఏరియా వస్తుంది అనమాట. అసలు అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు, నెట్వర్క్ ఉండదు, ఏముండదు అసలు. చాలా డీప్ ఫారెస్ట్. సో కొద్దిగా డేంజర్ కూడా అనమాట అక్కడ. సో అందుకే కొద్దిగా అర్లీగా ఆ ఫారెస్ట్ దాటేసి అత్తిరిపల్లికి రీచ్ అయిపోవాలనేసి అనుకుంటున్నాను. నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాలి. క్లీన్గా, నీట్గా, బ్యూటిఫుల్గా కనిపిస్తున్న ఈ ఊరు పేరు అదివరం. చాలాసేపు నుంచి చూస్తున్న ఈ ఊర్లో చాలా బాగుంది. విశాలమైన హౌసెస్ ఉన్నాయి. ఇందాక చూసిన ఊరు చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. సో ఊరు దాటుకున్నాక ఒక లేక్ వచ్చింది. లొకేషన్ బాగుంటే ఆపేసాను. అత్తిరిపల్లి ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి చాలా డేంజర్ ప్లేస్, సిగ్నల్స్ ఉండవు, ఏమాత్రం సిగ్నల్ 1 పాయింట్ కూడా దొరకదు అనమాట. ఈ మనం మ్యాప్ పెట్టింటాం కదా, ఆ మ్యాప్ కూడా మధ్యలో పోయేసరికి కట్ అయిపోతుంది. సిగ్నల్స్ ఉన్నప్పుడు మ్యాప్ పెడితే అది కంటిన్యూ అవుతుంది. సమ్టైమ్స్ సిగ్నల్ పూర్తిగా డెడ్ అయితే అది కూడా
క్లోజ్ అయిపోతుంది అనమాట మ్యాప్. సో చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇదివరకు ఒక 2 times ఈ రూట్లో వెళ్ళాను కాబట్టి కొద్దిగా ఐడియా ఉంది. రబ్బర్ చెట్లు ఇవి. సో ఇక్కడ నుంచి ఏదో గమ్లాగా అంతా తీస్తారనమాట. మొత్తం ఈ ఫారెస్ట్ అంతా ఇవే ఉన్నాయి. అర్లీగానే ఫారెస్ట్ దాటేసా. తిరుపతికి దగ్గరలో ఉన్నాను. పుష్ప మూవీలో ఈ బ్రిడ్జ్ ఉంది, మీరు బాగా గమనించినట్లయితే. ఈ బ్రిడ్జ్ దాటుకుంటే ఆ తిరుపల్లి వచ్చేసినట్టే. సో ఫైనలీ ఆ తిరుపల్లి బ్రిడ్జ్ కూడా దాటేసా. ఆ తిరుపల్లి ఊర్లోకి వచ్చేసా. ఇదే స్టార్టింగ్లో స్నో వరల్డ్, ఐస్ వరల్డ్ ఏదో ఉందంట. సో రేపు వీలుంటే రేపు మార్నింగ్ వెళ్ళాలి ఇందులోకి. ఫస్ట్ అయితే ఒక మంచి రూమ్ తీసేసుకోవాలి. సో కొద్దిగా ముందుకు వెళ్తున్నా, ఎందుకంటే ఇటువైపు వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఎంత ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్కి అంత దగ్గరికి వెళ్తాం. దాని పక్కలో తీసుకొని అక్కడే ఉండేసి వాటర్ ఫాల్ పక్కలో రూమ్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లొకేషన్కి వెళ్ళాలి కదా. కేరళ మొత్తం అడవులే అనుకుంటా, ఎటు చూసిన చెట్లు ఉంటాయి, అందుకే వర్షాలు ఎక్కువ విపరీతంగా వస్తాయి ఇక్కడ. తిరుపల్లిని రెయినీ ఫారెస్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే మ్యాక్సిమం ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుందంట ఇక్కడ. సో ఫైనలీ తిరుపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఒక మంచి అయితే హోటల్ అయితే తీసేసుకున్నాం.
కొద్ది వేడిగా ఉంది, ఏసీ రూమ్ తీసుకున్నాం. సో మార్నింగ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. సో ఈ వీడియో ఎంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.